చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. ప్రభుత్వ యంత్రాంగాల్ని, పార్టీలని ఒక్కటే వేడుకుంటాను, ధర్మం రక్షించండి, ధర్మాని కోసం పాల్పడండి, ముందుకు రండి. ధర్మాన్ని రక్షించడానికి మేము ఫోర్జరీ చేసి మేము సంతకాలు చేసి ఏం చేయలేదు. మా భూములు తాళ్ళపల్లి వీరేటన్ మా మామగారు ఎన్నో 1968 నుంచి పాపం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్లస్ స్వతంత్ర సమర యోధుడిగా ప్లస్ అనుబంధ సంయుక్తుడిగా నీలం సంజీవరెడ్డికి చాలా ఆప్యాయత మిత్రుడిగా 1.5 సంవత్సరం ఢిల్లీలో ఎమర్జెన్సీ పీరియడ్ లో ఎమర్జెన్సీని ఎత్తివేయాలని పోరాడి ఎమర్జెన్సీ వచ్చి ఎత్తివేసిన తర్వాతనే నంద్యాలకు బయలుదేరి వచ్చినాడు. ఆ టైంలో ఆయనకు మిల్లు ఉన్నది, రైస్ మిల్లు. ఆ రైస్ మిల్లు ఈయన అకౌంటెంట్ సుబ్బరామయ్య వాళ్ళ తాళ్ళపల్లి వీరే తరఫున అకౌంటెంట్ అన్ని కబ్జాలు చేసి వేణు వారితో ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించుకొని యంత్రాంగం ముందు పెట్టి ఆ యంత్రాంగం వ్యవస్థ మేమిచ్చినటువంటి ఖచ్చితమైన డాక్యుమెంట్లని డస్ట్బిన్ లో పడేస్తూ, చెత్తపుట్టలో పడేస్తూ మా వాళ్ళకి వాళ్ళ అవతల పార్టీ అన్యాయస్తులకి నిజమైన డాక్యుమెంట్ అనుకొని డబ్బులు తీసుకొని సిగ్నేచర్లు పెట్టి అది ప్లాన్ అప్రూవల్ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ కోర్టు ధిక్కరిస్తూ గవర్నమెంట్ మేము కోర్టును ఆశ్రయించినప్పుడు 2023లో కోర్టు వారు స్టేటస్ కో ఇచ్చిందండి. స్టేటస్ కో ఇచ్చినప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేయొద్దండి, ఎవరు వెళ్ళకండి, ఎటువంటివి ఉండేది అలాగే ఉంచండి అని చెప్పింది. అదే విధంగా కానీ వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళాడు. తర్వాత మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఆశ్రమించాను, కానీ మాకు న్యాయం జరగలేదు. న్యాయం జరగని తర్వాత మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము, న్యాయం జరగలేదు. అందుకోసము ఇటువంటి ఎవరికే కానీ ఇట్లాంటి ఇల్లీగల్ పనులు చేసేటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళు 10 రూపాయలు ఏదో బిల్డింగ్ బాగుంది చేసేసి మిగతా డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకొని ఫ్యాబ్రికేట్ చేసుకొని అంటే మ్యానిపులేషన్ చేసుకొని కరప్షన్ ఎక్కువైపోయి ఇట్లాంటి చిన్న వ్యక్తులు చదువు రాని వాళ్ళు అంతా ముందుకొచ్చి వాళ్ళతో పోలీసు వాళ్ళతో వీళ్లతో అందరితో దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి రాకుండా మీరు మీడియా ప్రజలు ప్లస్ మీరు యొక్క సహకారంతో ధర్మాన్ని రక్షించమని కోరుకుంటున్నాను. దయవుంచి ధర్మాన్ని రక్షించండి. మేము ఒక డబ్బు కోసం రాలేదు, ఒక ధర్మాని కోసము, ఒక న్యాయాని కోసము. అందరికీ మాకే కాదు ఎటువంటి వాళ్ళకైనా న్యాయం జరగాలి. ఆర్య వయస్సులకైనా కానీ వేరే వాళ్ళకైనా కులభేద బంధాలు ఎవరికీ లేదు. ఇక్కడ ఒకరికి అన్యాయం జరుగుతున్నది అంటే కనుక న్యాయం జరగాలనే ఉద్దేశంతో మీ ముందు మీడియా ముందు పార్టీ వాళ్ళ గురించి చెప్పాలంటే మాకు పాపం చెప్పిన వెంటనే స్పందించారు వాళ్ళు ఎవరు. కానీ నాకు దేవుళ్లాగా ముందుకు వచ్చి మేమున్నాము, ధర్మాన్ని రక్షిస్తాము, మా ప్రతి ఒక్కరూ సైనికులుగా మీకు పనిచేస్తాము, మీకు ముందరుంటాము అని ముందుకు వచ్చినారండి. ముందుకొచ్చి డాక్యుమెంట్స్ అన్ని వ్యాలిడేట్ చేసుకున్నారు, ప్రతి ఒక్కటి వ్యాలిడేట్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్స్ ను కలిశారు, ఇది ఏంటి అనుకున్నారు. తర్వాత యంత్రాంగంలో కూడా చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ముందుకొచ్చారండి. వాళ్ళు ఆర్య వయసులకు అగ్రిస్టు కాదు, ప్రజల ప్రపంచ యంత్రాంగానికి అగ్రిస్టు కాదు, పార్టీలకు అగ్నిస్ట్ కాదండి. నిజాన్ని కాపాడడానికి ముందు వచ్చిన దేవుళ్ళ లాంటి మనుషులు అని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. వేడుకునేది ఒకటే, మాకు న్యాయం జరగాలి. గ్రామ కంటక భూమిని తీసుకొని పోయి అసెస్మెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే మేము ఏ విధంగా ఒప్పుకుంటాము? మా నాన్నగారు డివైడ్ చేసిన పరిష్కార భాగంలో మాకు రాసిచ్చారు ఇది వీళ్ళకి సంబంధించిందని. అటువంటి భూమిని తీసుకొని మాది అని వాళ్ళు మా పైన రివర్స్ చేస్తే మేము ఎందుకు ఊరుకుంటాము? మాకు అన్నలాంటి వాళ్ళని సిపిఐ వారిని మేము ఆశ్రయించాం, లేదని చెప్పట్లేదు. వాళ్ళు మాకు న్యాయం చేకూరుస్తారు. ఏ విధంగా ఎన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేసినా సిఐని కలిసాము, ఏఎస్పీని కలిసాము, కమిషనర్ని కలిసాము, అందరినీ కలిసాము, తిరుగుతున్నాం తప్ప మాకు ఏ రకంగా ప్రయోజనం
ప్రయోజనం లేదు, ఏ రకంగా మాకు హెల్ప్ చేయట్లేదు. అందుకే సిపిఐ అన్న వారిని ఆశ్రయించినాము. వారు మాకు న్యాయం చేకూరుస్తారని మేము అనుకొని వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా మా పరిష్కారం చేయించుకోవాలని మేము విన్నవించుకుంటున్నాము. మాకు అన్నదండగా అన్నగారు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మాకు న్యాయం చేకూర్చమనే మేము మీడియా తరఫున కూడా మేము వేడుకుంటా ఉన్నాం. వాళ్ళు ఫోర్జరీ సైన్లతో, మా నాన్న సైన్లతో రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని చేసుకొని రివర్స్ గా మాకు రిజిస్ట్రేషన్ చేసినారని చెప్పడం ఎంతవరకు న్యాయమో మాకు తెలియదు. సో మాకు అన్నగారు న్యాయం చేస్తారని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. కలెక్టర్ గారికి విన్నవించుకోనికి వచ్చాము తప్ప ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేటువంటిది కాదు. కాబట్టి మీరు స్టేటస్ కో ఉన్నదాన్ని ఖచ్చితంగా ఆపాలి. మా రాష్ట్ర నాయకులు ఇప్పుడు చెప్పినది ముఖ్యమంత్రి దృష్టికి, రెవెన్యూ మినిస్టర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోతాం. ఈ రోజు కలెక్టర్, ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాం. గతంలో కూడా వాళ్ళు కలిసడం జరిగింది. ఈ రోజు పీజీఆర్ఎస్ పబ్లిక్ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ రోజు మా ఆధ్వర్యంలో ఒక పిటిషన్ కూడా మేము పెట్టబోతా ఉన్నాం. వాళ్ళ సమస్య పరిష్కారం కోసం, వాళ్ళ న్యాయంగా అంతవరకు కూడా పద్ధతి వేణి ఆక్రమించుకున్నటువంటి స్టేటస్ కో ఉన్నదాన్ని వెంటనే పనులు నింపాలని డిమాండ్ చేస్తాం. ఒక వారం నుంచి తాళ్లపల్లి వీరయ్య కుటుంబానికి న్యాయం చేయాలని మేము ఎవిడెన్స్ తో సహా బహిరంగ సవాలుకు విసరడం జరిగింది. అయితే దీన్ని తప్పుదావ పట్టించడానికి ఆర్య వయస్సులు ముస్లింల మధ్య గొడవ సృష్టించడానికి పద్ధతి వేణు మరొకమైనటువంటి కోణ కుట్రం చేస్తా ఉన్నాడు. మేము ఆర్య వయసు సోదరులు చేతులు జోడించి ముక్తా ఉన్నాం. నష్టమైనటువంటి కుటుంబం కూడా ఆర్య వయసు కుటుంబమే. ఆర్య వయసులకి కుటుంబంలో బలిసినటువంటి తిమింగలం లాంటి వేణు చిన్న చిన్న ఆర్య వయసు చేప పిల్లలు లాంటి మింగుతా ఉన్నాడు. వాళ్ళ ఆస్తులను మింగుతా ఉన్నాడు. వాళ్ళని భయపెడతా ఉన్నాడు. ఎవరన్నా రాస్తే జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నాడు. మా లాంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు లాంటి వాళ్ళని కూడా భయపెడితేటువంటి స్టేజ్కి పోయినాడంటే ఆయన వ్యక్తిగతంగా దీని వెనుకల్లా ఎన్ఎండి ఫరూక్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన భయపడిస్తా ఉన్నాడు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గారు మరొకసారి ఆలోచన చేసుకోవాలి. అలాంటి తిమింగలాలని పెట్టుకొని నువ్వు రాజకీయం చేసే టౌన్ లో ఇప్పటికే మేము చూస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీకున్నటువంటి మీ ఆర్థిక లావాదేవీలు, మీ పద్ధతులన్నీ కూడా. మేమేమన్నా అడిగితే తాళ్లపల్లి కుటుంబం దగ్గర మా ఆఫీస్కి వచ్చి న్యాయం చేయమని అడిగితే మేము కాసుల కోసం కల్తీ కమ్యూనిస్టులు అంటావా? ఇది ఎక్కడి న్యాయం? ఎవరు కల్తీ కమ్యూనిస్టులో ఎవరు వాళ్ళు? మేము బహిరంగ సేవలు చెప్పాం. స్టేటస్ కో ఉన్నటువంటి కోర్టుని కాదని, వ్యక్తుల్ని కాదని, వ్యవస్థని కాదని నువ్వు ధైర్యంగా కడుతున్నావంటే నువ్వు ఎవరిని ఈ రోజు అనేక మందికి డబ్బులు పంచుతా ఉన్నావు 3 రోజుల నుంచి. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఆ డబ్బులు? ఇలాంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి దోచుకొని నువ్వు పంచుకుంటా ఉన్నావు. మేము నిజంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆర్య వయసు సోదరులు కూడా కోరుతా ఉన్నాం. మేము ఆర్య వయసులకు వ్యతిరేకం కాదు. కమ్యూనిస్ట్ పార్టీగా చాలా మంది మా పార్టీలో కూడా ఆర్య వయసులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ తరఫున మేము ఫైట్ చేస్తున్నాం. ఎవరు వచ్చినా వాళ్ళే కాదు, ఎవరు వచ్చినా మేము చేస్తా ఉన్నాం. ఈ రోజు మమ్మల్ని నిన్నటి నుంచి పోలీసులతో భయపెట్టిస్తా ఉన్నారు. మా పార్టీ కార్యకర్తల్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.